హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ ఏం కాదు. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఒక విషయం అనమాట. ఏంటంటే జడ్జ్మెంట్స్ గురించి మనం ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఛానల్లో ఎవరెవరు ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారని నేను చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే టీనేజర్స్ ఎక్కువ చూస్తున్నారనమాట. సో అందుకని నేను ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ గురించి, వాళ్ళ ఏజ్ ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళైతే, ఈ జడ్జ్మెంట్స్ గురించి నేను వీటిలన్నిటి గురించి అడ్రస్ చేయాలనుకుంటున్నాను. నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే చిన్నప్పుడు నేను నా కజిన్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళం ఒకళ్ళ దగ్గర, మా రిలేటివ్సే. అయితే తన వాయిస్ చాలా అంటే చాలా స్వీట్గా ఉండేది, నాదేమో ఇట్లా రఫ్గా ఉంటుంది. మీకు చూస్తున్నారు కదా డైలీ వ్లాగ్స్లో కానీ నేను వాయిస్ ఓవర్స్లో కానీ మీరు చూస్తూనే ఉంటారు నా వాయిస్, వింటూనే ఉంటారు కదా నా వాయిస్. అయితే మ్యూజిక్ నేర్పించే ఆయన ఏదో చిన్నపిల్ల కదా నేర్పించవచ్చు కదా అని అనుకోకుండా ఆయన ఏమన్నారంటే ఒక పెద్ద లైన్ వాడారు. ఏమన్నా అంటే పెద్ద సెంటెన్స్ వాడారు. ఏమనంటే ఈ అమ్మాయికి ఇంకా మ్యూజిక్ ఏం రాదు, అంతా వేస్ట్, ఈ అమ్మాయికి నేర్పించిన అని చెప్పి నన్ను అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత నా కజిన్కి కంటిన్యూస్గా నేర్పించారన్నమాట. అయితే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, నన్ను ఇలా అన్నారనుకోండి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు అన్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఏమన్నా అంటే అదంతా కరెక్టే అని నమ్మే సిచ్యువేషన్స్ అనమాట. ఇప్పుడులాగా ఓకే పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్ వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి, మనం ఇచ్చేది ఏం కాదు అని చెప్పి ఆ థాట్ లేకుండే నాకైతే అప్పుడు. తర్వాత నాకు కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఆ విషయాల గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆబ్వియస్లీ ఎవరికైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే, నా వాయిస్ అనేది నాకేం ఇన్సెక్యూరిటీ కాదు, కానీ వాళ్ళు నాకేదో ఇన్సెక్యూరిటీ లాగా పాయింట్అవుట్ చేసి పోర్ట్రేట్ చేశారనమాట. అంటే ఏంటంటే అమ్మాయి వాయిస్ ఎప్పుడు స్వీట్గా ఉండాలి, అమ్మాయి ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి, పెద్దలకి పెద్దల మాటలకి ఎప్పుడు ఒబే చేస్తూ ఉండాలి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా సొసైటీస్లో చాలామంది అలానే అమ్మాయిలు రుద్దుతూ ఉంటారు. సో నాకు అనిపించింది ఏంటంటే టీనేజర్స్ ఉన్నారు మనలో చాలామంది, అంటే ఎక్కడ వాళ్ళైనా చూసి ఉండొచ్చు, ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. మిమ్మల్ని కనుక ఎవరైనా జడ్జ్ చేసినట్లయితే మీరు అసలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది అసలు చాలా అంటే చాలా సింపుల్ విషయం అనమాట. ఇంకా నేను చెప్పాలంటే మీరు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం కూడా ఏది లేదు. జడ్జ్మెంట్స్ వల్ల వాళ్ళు అలానే జడ్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు అసలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యారెక్టర్ అంతే, ఇంకా జడ్జ్మెంట్స్ చేసే వాళ్ళ క్యారెక్టర్ అంతే. ఇంకా పోతే నేను జడ్జ్మెంట్స్ చేసే వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ మీరు జడ్జ్ చేసే ముందు ఆ పర్సన్ ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోండి. అప్పుడు ఆలోచించుకున్న మీకు జడ్జ్మెంట్ ఎలా వస్తుంది, అప్పుడు మీకు కనుక అది వ్యాలిడ్ అనిపిస్తే అప్పుడు చూడండి, అప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసిద్ది అనమాట. ఒక పర్సన్ అసలు ఆ పర్సన్ హార్ట్లో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనకు తెలియదు. ఆ పర్సన్ డిప్రెషన్లో ఉండొచ్చు, ఓవర్వెల్మింగ్గా ఉండొచ్చు, సాడ్గా ఉండొచ్చు, చాలా రకాల ఎమోషన్స్ అనేవి ఒక పర్సన్కి ఉండొచ్చు. మనం ఏమి పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు జడ్జ్మెంట్ చేస్తే ఎలా కుదురుతుంది? మనం చేసే జడ్జ్మెంట్ వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఇంకోటి ఏదో ఒకటి అలా కంగారు పడి ఏదో ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో జడ్జ్మెంట్ అనేది ఎవరిని చేయొద్దు, అసలు జడ్జ్ చేయొద్దు. జడ్జ్ చేయడం అనేది ఒక బ్యాడ్ థింగ్ అనమాట. అసలు ఎలాంటి వాళ్ళనైనా కూడా జడ్జ్ చేయొద్దు. మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా ఉండుండొచ్చు, వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉండుండొచ్చు, వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు లైఫ్లో, వాళ్ళని చేయనివ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేస్తే అసలు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవ్వద్దు. మీ పని మీరు కంటిన్యూస్గా చేసుకోండి. ఇంకేంటంటే చేజ్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్. ఏదో ఒకళ్ళు అన్నారని చెప్పి మీరు ఎక్కడ ఆగిపోవద్దు, అస్సలు ఆగొద్దు. యూఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే, బీ ద పర్సన్ యూ ఆల్వేస్ వాంటెడ్. సో జడ్జ్మెంట్స్ని అసలు ఏం పట్టించుకోవద్దు, వాళ్ళు అలానే జడ్జ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా జడ్జ్మెంట్స్ అనమాట. అసలు కొన్ని సార్లు ఏంటంటే మన లైఫ్ అనేది ఒక ట్రైన్ అయితే ఆ ట్రైన్లో మనం ఒక్కరిమే ఉండాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎవరి సపోర్ట్ ఉండదు అనమాట. రిలేటివ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరు, కజిన్స్ అయినా ఎవరు ఉండరు. ఆ ట్రైన్లో మనమే ఉండాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అనమాట ఫేస్ చేయాల్సింది. సో బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్. అమ్మాయిలు అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సొసైటీ అసలు ఎలా ఉందో చూస్తున్నాం కదా. సో నేను చెప్పేది ఏంటంటే అసలు జడ్జ్మెంట్స్ వల్ల మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏది లేదు. చేజ్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్, ఆల్వేస్ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ బీ ద
మీకైతే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఇంకా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని అడ్రస్ చేసి మాట్లాడతాను ఖచ్చితంగా. సో దట్ మీకు అనేది ఒక ఐడియా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎల్డర్స్తో ఎలా ఉండాలి, ఒకళ్ళు బాడీ షేమింగ్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి అన్నిటి గురించి నేనైతే మాట్లాడతాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఛానల్ బయోలో ఉంటుంది, ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.